హలో ఐఎమ్ లావణ్య వెల్కమ్ టు విజ్ఞాని. ప్రస్తుతం మన భూమి మీద ఉన్న వాతావరణంలోని గాలిలో ఆక్సిజన్ శాతం ఇప్పటికన్నా ఎక్కువ మోతాదులో ఉంటే పురుగుల యొక్క దేహ పరిమాణం కూడా ఇప్పటికన్నా ఎంతో ఎక్కువగానే ఉండేది. అవును, సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే ఏనుగంతటి సైజులో ఉండే ఈగలు, తూనీగలు అప్పట్లో ఉండేవి. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. వెన్నెముక లేని ప్రాణుల పరిమాణం వాటికి లభించే ఆక్సిజన్ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. అతి సన్నని గొట్టాల రూపంలో ఉండే వ్యవస్థ పురుగుల దేహమంతా వ్యాపించి వాటికి ఆక్సిజన్ను అందజేస్తుంది. అందువల్ల పురుగు పరిమాణం పెద్దదయ్యే కొద్దీ దాని దేహానికి ఆక్సిజన్ను సరఫరా చేసే వ్యవస్థ విస్తారమైనదే కాకుండా క్లిష్టంగా చిక్కుపడి ఉంటుంది. ఇలాంటి వ్యవస్థ పురుగుల యొక్క దేహ పరిణామంపై కొంచెం పరిమితిని విధిస్తూ ఉంటుంది. వాతావరణంలోని గాలిలో ఉండే ఆక్సిజన్ పరిమాణం ఎంత ఎక్కువగా ఉంటే వాటి దేహంలోని వ్యవస్థ అంత ప్రతిభావంతంగా పనిచేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ భూమిపైన ఉన్న గాలిలో ఉన్న ఆక్సిజన్ 21% ఉంది. కానీ భూమిపై జీవం ఏర్పడి ప్రాణులు తిరుగాడుతున్న తొలి రోజుల్లో గాలిలో ఆక్సిజన్ 35% ఉండేది. అందువల్ల ఆ రోజుల్లో రెక్కల పరిమాణం కూడా 760 మిల్లీమీటర్లు ఉండే అధిక పెద్ద పరిమాణాల్లో ఉండే రాక్షస తూనీగలు ఉండేవి. అంతేకాదు పురుగుల దేహ గరిష్ట పరిమాణంపై ప్రభావితం చేసే ఇంకొక అంశం ఏంటంటే పురుగుల శ్వాసనాళాల పరిమాణంలో కొంత పరిమితి ఉంటుంది. అందువల్ల పురుగుల పరిమాణం ఆ పరిమితిని దాటితే ఆయా భాగాలకు ఆక్సిజన్ అనేది సరిగా లభించదు. అందువల్ల పురుగుల శరీర పరిమాణం చాలా తక్కువగానే ఉంటుంది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.